సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్న మంత్రి సురేఖ. ఎఫ్సీఐ ప్రైవేటీకరణ విరమించుకోవాలంటూ కార్మికుల ధర్నా. భద్రాచలంలో ఘనంగా దేవి శివరాత్రి వేడుకలు. కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన కేఏ పాల్. ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఎంపీ పురంధేశ్వరి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న గూడూరు శ్రీనివాస్. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో దేవి శవనరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 108 మంది భక్తులు శ్రీ రామాయణ పారాయణం చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిఐటి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ప్రైవేటీకరణ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని సిఐటి నేతలు హెచ్చరించారు. ప్రైవేటీకరణ పేరుతో కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా? చంద్రబాబు సమాధానం చెప్తాడా? మోడీని బలపరుస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్తారా? ఎవరి ఆస్తిది? ఏమైనా వేల ఎకరాల భూమిని ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చి వాళ్ళు బయటకు పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థి యువజనులు విశాఖ కోసం ప్రాణాలు త్యాగం చేస్తే 67 మంది కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టులు రాజీనామా చేసి విశాఖ ఉక్కుని నిలబెట్టుకుంటే 35 సంవత్సరాలు ఇది ఉత్పత్తిలో ఉండి ఈ దేశ ఆర్థిక విధానాలకు తోడ్పడినటువంటి విశాఖ ఉక్కుని ఈ రకంగా ఏకనలిగి నీ పార్లమెంట్ చట్టాలతోటి నీ ఎగ్జిక్యూటివ్ చట్టాలతోటి ఈ రకంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అందుకనే 1700 రోజులకు పైగా విశాఖ కార్మికులు వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రజా సంఘాలు పోరాడి దాన్ని నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేస్తే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో మీరు ఆస్తులు అమ్మేసుకోండి, ఖాళీ స్థలాలు అమ్మేసుకోండి, నష్టాలు కూర్చుకొని ఆయన సలహా ఇచ్చిపోయిండు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఏమో ఈ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు. మరి ఈ రోజున మోడీ ఈ రకంగా చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ఈ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు పార్లమెంట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మంత్రి కొండ సురేఖపై ట్రోల్స్ చేయడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఎందుకంటే ఇవన్నీ చేపిస్తుంది కేటీఆర్ అని మాకు బాగా తెలుసు. ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. రేవంత్ రెడ్డిని తిడితే ఇంత, కొండ సురేఖని తిడితే ఇంత, మళ్ళా మహిళా మంత్రుల సీతక్కని తిడితే ఇంత. అంటే సిగ్గు శరం లేదా? తల్లి లేదా? బిడ్డ లేదా? చెప్పండి. తల్లి లేదా? బిడ్డ లేదా? నిన్ను కన్నది ఒక తల్లి కాదా? మరి ఈ రోజు నువ్వు సంసారం చేస్తే నా ఇల్లు బాధపడుతుంది, నా ఇంట్లో బాధపడుతుందని అంటున్నారు. మరి వేరే ఇంట్లో చెల్లెళ్ళు అక్కలు లేవా తమ్ముడు? మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటావు. మా ప్రజలను, పేద ప్రజలందరూ కూడా చెల్లెళ్ళు అందరూ అల్లమెల్లిగడ్డలు వేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు బెంజులు ఏరుకునింటారు, మేము బండిలోనే ఏరుకుంటాం. బస్సు మా ఆయుధం. నీకెందుకయ్యా? నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే వచ్చే లోకల్ బాడీస్ లో కూడా సున్నా చెప్పు దెబ్బలు తప్పవు. మర్యాదగా మీరు ఆపిచ్చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. మీరు ఏదైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారు ఆపండి. లేదు అంటే మాత్రం రాబోయే కాలంలో 2 ఇంట్లో చెప్పు దెబ్బలు కాదండి, దొరికిన కాడల్లో కొడతాం.
సినీ ప్రముఖులపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కేఏ పాల్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని హెచ్చరించారు. నేను సారీ, నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది, 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2 సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఫార్మాసిటీ కంపెనీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ ప్రారంభించాడని ఆరోపించారు. తమను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఫార్మాసిటీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్న సార్, నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్న సార్. అల్లా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డ సార్, నేను చెప్తున్నా. నాకు పానం కలకల కలకల అంటున్నది. ఆపద ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైస వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకు ఎంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? 2 కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకి లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేమేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగానన్న చంపుతాము ఆ కుక్కకు. అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది. వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా? ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? కేటీఆర్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యల విషయంలో తాను తగ్గేదే లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కావాలని తనపై ట్రోల్స్ చేయడాన్ని మండిపడ్డారు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలాటాలు, డప్పు డర్రలతో, నృత్యాలతో తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ గా నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సర్దార్ ఖాన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకులుగా రాకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు తగుదునాన్ని అడుగుతామని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న ఉన్నట్టు కేంద్ర బడ్జెట్ లో మనకి ఇక్కడ కూడా నిధులు ఇవ్వలేదు. ఆఖరికి ఖమ్మం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టం జరిగితే కేంద్ర బృందానికి పూర్తిగా అధికారులు, మనం ప్రజాప్రతినిధులం, కేంద్ర మంత్రులను, అధికారులను పిలిచి అనేక నివేదికలు, అన్ని రకాల అవసరమైనటువంటి రిపోర్టులు ఇస్తే నష్టం జరిగిన 10,000 కోట్ల పైన నిన్న మొన్న వాళ్ళు ఇచ్చింది 400 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు, ఉప కేంద్రాల ఏర్పాట్లు, డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,000 ఐకేసీ సెంటర్లతో పాటు కొత్త సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల కులాల వృత్తులకు శిక్షణ ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే దిశగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఫిష్ మార్కెట్ల ఏర్పాటు కోసం కృషి చేస్తానని చెప్పారు. చేప పిల్లల పెంపకం విషయంలో సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయామన్నారు. గత ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. సమస్య పేమెంట్ ఓల్డ్ డ్యూ అడుగుతున్నారమ్మా. చెప్పుకుంటే ఇబ్బంది అయితే, చెప్పకపోతున్నాం ఇంకో ఇబ్బంది అవుతుంది. ఓల్డ్ డ్యూస్ రాష్ట్రంలో మేయర్ గారు కూడా తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో మొన్న ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా అనేక సందర్భాల్లో కూర్చొని రివ్యూ చేస్తుంటే బిల్లులై, ఎంబీఐ, చెక్ ఇష్యూ అయి, ట్రెజరీ ద్వారా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 40,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరు తప్పుపడతలేదు. ఇలా ఆ 40,000 కోట్లు చెల్లిస్తే ఇప్పుడున్న మేము తీసుకున్న కార్యక్రమాలు ఏం జరిగాయి. 1,75,00,000 ప్రతిపాదనలు శాంక్షన్ అయి ఉండే. చాలా గ్రామాల్లో అయితే మా రోడ్డు శాంక్షన్ అయింది, ఫౌండేషన్ వేసారు, ఆ పనులు అయితే లేవు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఇది ఒక ప్రక్రియ, పరిణామం లోపల ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ లో కొన్ని పిచ్చే మూడ్ ఆగేపడం అంటే వెనుకోడు ముందు అన్నట్టుగా పాపం బిల్లులు చేసినటువంటి పరిస్థితి, పనులకు సంబంధించి పైసలు ఇబ్బంది జరుగుతూ ఉంది. అందులో ఇది కూడా ఒక పార్ట్. అయినా ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను కమిషనర్ గారితో అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసిన. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ తోటి మాట్లాడినాం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారితో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారితో లాంఛనంగా ప్రారంభించుకోవాలి అన్నప్పుడు కూడా ఈ శాఖ నా దగ్గర ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించిన చేపల పంపిణీ అంతా నువ్వు చూసుకోని చెప్తే నేను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా కమిషనర్ గారితో ఇవాళ ఇక్కడనే కార్యక్రమాన్ని ప్రారంభించడం. 3 తారీఖు 4 తారీఖు ఇంతకుముందు చెప్పినట్టుగా లాంఛనంగా అన్ని జిల్లాల్లో గౌరవ మంత్రులందరికీ విజ్ఞప్తి చేసిన, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసిన, గౌరవ శాసనసభ్యులందరూ కూడా పార్టీలు ఏవైనా చేప పిల్లలకు సంబంధించిన పంపిణీ లోపల మత్స్య కార్మికులకు అండగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29,000 చెరువుల్లో 5 లక్షల కుటుంబాలు ఇప్పటికే లైసెన్స్ పొంది ఈ వృత్తి ద్వారా జీవన ఉపాధి కొనసాగిస్తున్న వాళ్ళందరికీ అండగా ఉండే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు
ఎన్సీసీ ఎంతో దోహదపడుతుందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ భావన కలిగే విధంగా విద్యార్థులకు క్రమశిక్షణ ఇవ్వాలన్నారు. అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సీసీ మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. సాధారణంగా పిల్లలకి ఎన్సీసీ పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. ఎన్సీసీ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు, అదేవిధంగా యూనిటీని కావచ్చు, ఇంటిగ్రేషన్ని కావచ్చు, ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది. వచ్చే పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దాని మీద స్థానిక ప్రజలందరితోటి తిరగడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. చూసాం ప్రధానమైన సమస్యలు చాలా లొకాలిటీ అయితే పాష్ ఏరియాస్ అంటారు వీటిలన్నింటినీ కూడా, అంటే నగరం విస్తీర్ణ ఈ వైపు జరుగుతూ ఉంది. అలాంటి లొకాలిటీలోని ఒక మంచి రోడ్ కానీ డ్రైన్ కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. నాకు తెలిసి 2007 ఆ సమయంలో 8 ఆ సమయంలోనే ఆనాడు ఉన్న కార్పొరేషన్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీర్రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డు పరంగా చేయించిన కార్యక్రమాలే తప్ప మరలా లేవు. చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చారు. ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి దగ్గరలోనే అవసరమైన సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా వేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. కుక్కల సమస్య ఒకటి బాగా ఎక్కడికాడ వినబడతా ఉంది. దానిపైన కూడా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం. చేయగలిగింది ఆ కుటుంబ నియంత్రణ ఏదైతే వాటికి చేసి వాటి సంఖ్యని తగ్గించుకుంటూ సంవత్సరానికి వెళ్ళాలి. అది కూడా ఆల్రెడీ క్వారీ సెంటర్లో ఒకటి ఉంది, సరిపోవట్లే. ఇప్పుడున్న జీవాలు ఒక పాపులేషన్ చూస్తే ఆ సెంటర్ సరిపోవట్లేదు. ఇంకొకటి అడిషనల్ సెంటర్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాం. డాక్టర్స్ కొన్ని ఎన్జిఓస్ సహకారం తీసుకొని ఎక్కువ మనం నెలకి ఇన్నని డాగ్స్కి ఆపరేషన్ చేయించి వాటి యొక్క స్ట్రెంగ్త్ని పెరిగేందుకు ఆ కౌంట్ పెరగనివ్వకుండా చూసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. దేవి శవరణ రాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని వైఎస్ఆర్సీపీ నేత గూడూరు శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారు ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచేలా చూడాలన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఎఫ్సీఐ గోడౌన్ ఎదుట ధర్నా చేపట్టారు. సంస్థలో పనిచేస్తున్న 102 మంది కార్మికులను ఒకేసారి బదిలీ చేయడం దారుణమన్నారు. సంస్థను ప్రైవేట్ పర్యటన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. బదిలీల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎఫ్సీఐ అమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో ఎఫ్సీఐ ముందల ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఎఫ్సీఐ వర్కర్స్గా ఉన్న అమాలీలుగా పనిచేస్తున్న ఇక్కడ వాళ్ళందరినీ కూడా మూకుముడిగా ఒక్కసారి 102 మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకరు లేకుండా ఇక్కడి నుంచి పంపించాలని ఈ యొక్క యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నది. ఇది అక్రమము, అన్యాయం. ఎందుకనంటే వీళ్ళేమి గవర్నమెంటు హెచ్ఆర్ఏ వీళ్ళకేమి ఇయ్యదు, అట్లాగే టీఏడిఎల్ ఏమి ఇయ్యదు. వీళ్ళు కూలీలు. కాకపోతే డిపిఎస్ సిస్టమ్ ఒకటి ఉన్నది. ఎఫ్సీఐ ఈ 26 సంవత్సరాలు అయింది డిపిఎస్ సిస్టమ్ వచ్చి. బదిలీలు అనేది లేదు. బదిలీలు అనేది కొత్తగా పట్టుకొచ్చి కాంట్రాక్టర్లకి లేదు కార్పొరేట్ కంపెనీలకి ఉపజెప్పాలని చెప్పి ఇది వీళ్ళు మన ఎఫ్సీఐ యాజమాన్యము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఈ రోజు వరకు మొత్తం లిఫ్ట్ చేసేసినాం.
మిగతాది ఇంకా వేరే 5-6 గోడాల్లో సరుకు ఉంది. తడిసిన గోడాల వరకు లిఫ్ట్ చేసి సరుకు అయితే కాపాడగలిగినాం. కాపాడిన తర్వాత 28వ తారీఖు వరకు పని అయిపోయింది. 29, 30 తారీఖు పీడిఎస్ వస్తే పీడిఎస్ కూడా ఇష్యూ చేశాం. ఆ ఇష్యూ చేసిన సందర్భంలోనే కనీసం మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేదు మీకు ఇక్కడ మాకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తూనే మేము చేస్తామని కూడా మన మేనేజర్ కానీ లేకపోతే డిపో మేనేజర్ కానీ మా మేస్త్రీలే కానీ మాకు కానీ ఇంటిమేషన్ లేకుండా 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వాట్సాప్లలో ట్రాన్స్ఫర్ కాపీలు గ్రూప్లో పెట్టేశారు. ఇదేంది గ్రూప్లో ఏదో వచ్చిందని చూస్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. చదువు వచ్చిన వాళ్ళు కాదు, 90% ఏలుముద్ర నిశాను పరిస్థితి అర్థం కాక ఏందని తెలియక పొద్దున్నే 10 తారీఖు నాడు పోతే పని చేయించుకున్నారు. 30వ తారీఖు రిలీవ్ చేసి ఆర్డర్ ఇచ్చారు. 10 తారీఖు నాడు గోడంలో ఉన్న పెండింగ్ వర్క్ కూడా పని చేయించుకున్నారు. తీరా సాయంత్రం పూట పోయి మేము ఇంతకుముందు కొంత వర్క్ చేసిన దానికి డబ్బులు లేనుకుంటా కూడా సండేలు కూడా పని చేసినాం. మరి దాని బిల్లు వస్తుందా రాదా అని మన మేస్త్రీలు అడగటానికి పోతే అప్పుడు చెప్తారు మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని. అట్లా దుర్మార్గంగా ఈ రోజు వరకు మరి కనీసం మాకు ఆ ఫ్లడ్ వచ్చింది, ఆ ఇల్లు బాగు చేసుకోవడానికో లేకపోతే కొంచెం ఆ ఇల్లు మాకు జీవనం కొంచెం ఆడ పోషణం మా ఉన్న ఫ్యామిలీకి తయారు చేసుకునే టైం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోమంటే ఈ సాలిసారం జీతాలతో 21,000, 20,000 జీతాలతో పోతే అక్కడికి వెళితే 10,000 రెంట్ లేనిది ఎక్కడ దొరకదు. కనీసం ఇప్పుడు ఆ 10,000 రూపాయలు రెంట్ కట్టుకొని 10,000 రూపాయలు చేసుకోవాలనుకున్నా మేము మాకు ఈ ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఫ్లడ్ దీన్ని మేము కొంచెం రికవర్ అయ్యేంత వరకు ఇక్కడ మాకు అవకాశం. తొర్రూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ అపశృతి చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, సినీ నటి ప్రియాంక మోహన్ షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఝాన్సీ రెడ్డికి, సినీ నటి ప్రియాంక మోహన్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఝాన్సీ రెడ్డిని సినీ నటి ప్రియాంక మోహన్ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ ఆలయానికి ఘాట్ రోడ్లకు మంత్రి ఆర్ఎం నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. Please like, share and subscribe Sneha TV.